ఇప్పుడు మనము బెస్ట్ కపుల్ సంబంధించిన లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు అందుకోబోతున్నటువంటి జంటలలో ముందుగా అన్నానగానే పిలువగానే నేను ఉన్నాను పలికేటువంటి ఆత్మీయ నేస్తం మా మేం సైతం కార్యక్రమం ద్వారా నల్లబెల్లి మండలంలో ఎందరికో చేయుతనిచ్చినటువంటి ఆదర్శ దంపతులుగా నిలిచినటువంటి ఆర్యవైశ్య సంబంధించినటువంటి నేత శ్రీ గంధే శ్రీనివాస్ గుప్తా గారు, సామాజికవేత్త, బిజినెస్మెన్, సక్సెస్ఫుల్ సివిల్ కాంట్రాక్టర్, వారి సతీమణి, భర్తకు తగ్గటువంటి భార్యగా నల్లబెల్లి మండలంలో ప్రజాప్రతినిధిగా వైస్ ఎంపీపీగా కూడా వారు గతంలో పనిచేయడం, నిజంగా కూడా ఈరోజు వారిని సన్మానించుకుని వారికి అవార్డు ఇవ్వడం నిజంగా ఆనందంగా ఉంది. గంధే శ్రీనివాస్ గుప్తా గారు తర్వాత శ్రీలత దంపతుల గారిని వేదికపైకి రావాల్సిన కోరుతూ వారిని సన్మానించి అవార్డును అందజేయాల్సిందిగా సిగ్దా గ్రూప్ చైర్మన్ విజేందర్ రెడ్డి గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. వారితో పాటు అంజలి మీడియా గ్రూప్ సంబంధించినటువంటి CEO కొండపల్లి దీపిక గారు, విశ్వకవి సిరాయుధుడి గారిని వేదికపైకి రావాల్సిన కోరుతా ఉన్నాను. ఆ దంపతులు ఇద్దరికి కూడా హలో 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 చెక్ హలో 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 తర్వాత ఈరోజు ఈ కార్యక్రమంలో సామాజిక సేవరత్న అవార్డును అందుకోబోతున్నటువంటి గొప్ప వ్యక్తి మరియు ఈ కార్యక్రమానికి మీ పిలవని విచ్చేసినటువంటి ఆర్యవైశ్య మహాసభ సంబంధించిన వరంగల్ జిల్లా అధ్యక్షులు దుబ్బర్ శ్రీనివాస్ గారిని కూడా వేదికపైకి రావాల్సిన కోరుతున్నాం. అతిథులు అందరి చేత కూడా మన ఈరోజు అవార్డులు అందుకునే అందరికీ కూడా మనం ఈరోజు సన్మానించి వారికి అవార్డులు అందజేయడం జరుగుతుంది. సన్మాన గ్రహీతలందరికీ కూడా కరతాళ ధ్వనులతో ఆహ్వానాలు తెలియజేద్దాం. దయచేసి ఒకసారి గట్టిగా క్లాప్స్ ఇవ్వండి. సార్ కూర్చోండి. మరి శ్రీనివాస్ గారు సో ఈరోజు వారు 34 సంవత్సరాలు వారి జీవన ప్రయాణంలో చాలా సక్సెస్ఫుల్ అంటే విజయవంతంగా పూర్తి చేసుకుంటూ ముందుకు పోతూ మిగతా వారందరికీ కూడా మార్గదర్శకులుగా మారిళ్ళు. మేము ఇలా పోతున్నాం, మీరు కూడా ఈ దారిలో నడవండి అని చెప్తున్నందుకు వారికి ఇక్కడ మరోమారు మనం ఒక సెలబ్రేషన్ వేడుకలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో అందరి సమక్షంలో మీరు దండలు మార్చుకోవాల్సిందిగా కోరుతూ కాకతీయ బుక్ ఆఫ్ నేషనల్ రికార్డ్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ బెస్ట్ ఇన్ కపుల్స్.
వీరికి కాకతీయ బుక్ నేషనల్ రికార్డ్ సర్టిఫికేట్తో పాటు ఉగాది కపుల్స్ వీరికి ప్రత్యేకంగా క్యాలెండర్స్ కూడా మీరు ఈ బుక్ ఆఫ్ రికార్డ్ సర్టిఫికేట్ను విజేందర్ రెడ్డి గారిని అందజేయాల్సి కోరుతా ఉన్నాను. వారితో పాటు సిరాజుద్దీన్ గారు కూడా. థ్యాంక్ యూ సార్. పిలవగానే విచ్చేసినందుకు ధన్యవాదాలు విజేందర్ రెడ్డి గారికి. తర్వాత ఈరోజు ఈ యొక్క అవార్డు కూడా స్వీకరిస్తున్నందుకు దంపతులు ఇద్దరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సీన్ గారిని ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి కూడా మాట్లాడాల్సిన కోరుతాను. సౌండ్ తీసేయి సుమంత్, సౌండ్ వస్తలే వద్దు. ముందుగా సభకు నమస్కారం. వేదికను అలంకరించిన అతిరథ మహారథులు పెద్దలకు, వేదిక ముందున్న నా తోటి సోదరిమణులు, వివిధ రంగాలలో విశిష్ట సేవలు అందించి అంజలి గ్రూప్ ఆఫ్ చైర్మన్ రాజుగారి డేగ కన్నుకు మనం దొరికినాము. ఎందుకంటే వారు ఎక్కడి నుంచి ఎక్కడ చూసిల్లో తెలియదు. మాకైతే ఈ అవకాశం అయితే కల్పించిందండి. దానికి మీరు ఇంకా మాకు బాధ్యత పెంచిళ్ళు అని నేను చెప్పుకుంటూ, అలాగే మా కానిస్టేబుల్ అన్నగారు ఇద్దరు కూడా మాకు పరిచయమే, వారి ముందు తీసుకుంటున్నా. అలాగే మా యంగ్ అండ్ డైనమిక్స్ మా కౌన్సిలర్ అందరు ఉన్నారు. ఎందుకంటే ఇలాంటి ప్రోగ్రాంలు ఊరికేనే రావు. ఎన్నో సంవత్సరాలుగా మీరు అన్నట్టు 10-12 సంవత్సరాల క్రితం ఒక్కసారి ఒక చిన్న ప్రోగ్రామ్ చేస్తామని చెప్పి అప్పుడు ఇంకా ఈ ఫోన్లు అవన్నీ ఏం రాలే పెద్దగా. దేంట్లో చూసినాక నేను స్పందించడం జరిగింది. ఆ 3 చెక్కల గ్రామం జిల్లా కురు గ్రామం అది. అక్కడికి వెళ్ళి వాళ్ళ అన్న చెప్పినట్టు నేను ఆ పని చేసి వచ్చినాక వీళ్ళు పోయేసరికి ఇట్లా గంధసీనుడు వచ్చి పని చేసిందని చెప్పన్నారు. వారు అక్కడి నుంచి మొదలైంది మా జర్నీ. ఏదైనా ప్రోగ్రాం చేస్తే అన్న చేద్దామని చెప్పడం. నాకు తెలిసి ఒకటే, నేను ఈ స్థాయిలో ఉన్నా అంటే కారణం ఒకటే, ప్రతి మగవాడు వెనుక ఒక ఆడది ఉంటుందని చెప్పంటారు. నాకు ఇద్దరున్నారు. ఒకరు మా అమ్మ, నేను ఇవాళ తీర్చిద్దాను కాదు మా అమ్మ, ఈరోజు ఆమె లేరు. నెక్స్ట్ మా భార్య. మనం విజయం సాధించినామంటే వెనకాల వారు ఉండి సపోర్ట్ వల్లనే. నేను ఏ పని చేసినా మావిడ సపోర్ట్ ఉంటుంది. అలాగే నాకు మంచి మా అబ్బాయి అమ్మాయి, మా అల్లుడు అక్కడ ఉన్నాడు. అన్న మనిషి సక్సెస్ కావడానికి ఇవి కూడా కొన్ని దోహదపడతాయని నేను అనుకుంటానండి. మనం ఎక్కడ ఎంత తిరిగినా కానీ మన కుటుంబానికి వచ్చేసరికి మనకు సపోర్ట్ చేసే వాళ్ళు ఉండాలి. నేను ఏ కార్యక్రమం చేసినా ఏ పని చేసినా దాంట్లో పద్ధతి ఉంటుందని చెప్పి నమ్మిన వాళ్ళు నా కుటుంబం. అలాగే నేను చాలా చిన్న స్థాయి నుంచి వచ్చిన, నేను పెద్ద స్థాయి నుంచి రాలేదు. కష్టపడితే ఇందాక అన్నారు రాజన్న,
మన విజేందర్ రెడ్డి గారి గురించి ఇలాంటి ప్రముఖులను ఇన్స్పైర్ తీసుకోవాలి. నేను ఒకటే అనుకుంటా, నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్, ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. మనిషి తలుచుకుంటే ఏదైనా చేయగలుగుతాడు. నేను అక్కడి నుంచే బయలుదేరినా. నేను నా జీవితం ఇంతవరకు వస్తుందని చెప్పి నేను కూడా ఊహించలేదు. నా కళ్ళ కూడా చాలా చిన్న స్థాయి. నేను మండల స్థాయి నాయకుని కూడా అయితే అనుకోలే. నా సంఘానికి నేను ఆర్యవేశ సంఘానికి వరంగల్ జిల్లా రూరల్ జిల్లా అధ్యక్షుని చేసిన. ఇప్పుడు వరంగల్ జిల్లాకు నేను స్టేట్ వేవని మా దుబ్బా శ్రీనివాస్ గారు ఉంటారు. వారు చాలా కార్యక్రమాలు చేస్తారు. వారికి ఇన్స్పైర్ అయ్యి నేను కోశాధికారిగా చేస్తున్నాను. నేను మా అబ్బాయిని ఫారెన్ పంపిస్తాను చెప్పకుండా నేను ఫైనాన్షియల్ అంత ఎదుగుతా అనుకోలే. కష్టపడి ఇల్లు కట్టుకున్నా, నా కారు నేను కొనుక్కున్నా, నా కడుపున పుట్టిన బిడ్డకు పెళ్లి చేసిన. రైట్, సక్సెస్ఫుల్గా జర్నీ చేస్తున్నాం. ఈ జర్నీ చేసే క్రమంలో కొన్ని ఆటుపోట్లు వస్తుంటాయి. అవి కూడా అధిగమించి సొసైటీకి ఏది చేయాలి. మా అమ్మ చెప్పింది ఒక్కటే, ఈ సొసైటీ ఈ భూమి మీదకి వచ్చినావు, కుక్కలు పుడతాయి, నక్కలు పుడతాయి, పందులు పుడతాయి, అన్నీ పుడతాయి. మానవ జన్మ ఏ జన్మ సుకృతమో మనకు వచ్చింది. నీ పుట్టుక కాదు గొప్ప, నీ చావు గొప్ప ఉండాలన్నారు. నేను ఒకటే ఇప్పటి కూడా మనం పోయినాడు మన వెనకాల ఒక 10,000 మంది రావాలి. నేను అట్లనే బతుకుతున్నా. నేను ఇప్పటికి కూడా దేవుని కోరేది ఒకటే, అందరూ బాగుండాలి, నేను బాగుండాలి. బొట్టు సీన్ అంటే డాన్ అంటారు. నేను ఆ డాన్ లెక్కనే పోవాలనుకుంటా నేను. ఎందుకంటే నేను కాంప్రమైజ్ కాను. కాంప్రమైజ్ అనేది నా జీవితంలో లేదు, రాదు కూడా. ఇప్పుడు నాకు 56 ఇయర్స్. నేను ఇంకో 10 సంవత్సరాలు బతకవచ్చు. నా భార్యతో అదే అంటే నేను ఇంకా 10 ఇయర్స్, నేను 10 ఇయర్స్ పని చేయాలి. ఆ దేవుడు నాకు సహకారం, నా బాడీ సహకరించాలి, నా మాట నడవాలి, పబ్లిక్ నేను సాయం చేయాలి. పోయినాక తర్వాత 10 కాళ్ళ పడి నా గురించి చెప్పుకోవాలి. పలానాడు ఒకడు ఉండే రాని అలాగే బతకాలని చెప్తాను. థ్యాంక్ యూ అన్న. అంజలి గ్రూప్ వారు మమ్మల్ని పిలిచి ఇంత గొప్ప అవకాశం కల్పించి మా స్నేహితుల ముందు, ఎంతోమంది పెద్దల ముందు మాకు ఈ బెస్ట్ కపుల్ అవార్డు. వాస్తవానికి వారు వరంగల్ నుంచి వచ్చింది పల్లెటూరు నుంచి సిటీకి వస్తారు, కానీ సిటీ నుంచి పల్లెటూరుకి వచ్చి చాలా కష్టపడి నాతో. వాస్తవం చెప్పాలంటే అప్పుడు మన ఊళ్ళల్లో చిన్న గ్రామాలలో అలుకుడు ఉంటుంది చూడవా, వాళ్ళకి అది కూడా తెలియదు. గుడిచెలాలు ఉన్నాం, ఫస్ట్ పెంకుటిల్లు కష్టాలు పడి ఈరోజు వాస్తవం చెప్తుంది. నేను ఈ కష్టపడే ఇందాక వచ్చి అని చెప్పండి. అది మొన్న నేను ఒక వ్యాపారంలో 25 లక్షలు నష్టపోయినా. 2 రోజులు నేను బయటికి వెళ్ళలే. ఎందుకు వెళ్తలేదు బయటకు అన్నది. 25 లక్షలు పోయినాయి కదా అని అన్న. ఇంకా 10 ఇయర్స్ చేస్తాను కదా, టైం ఉంది కదా, సంపాదించాం అన్నది. అదా సూపర్ అన్న. ఎందుకంటే మీరు పడ్డ కష్టము అది ఏందనేది తెలుసు. ఎందుకంటే పాకాల చెరువు నీళ్లకు పవర్ ఎక్కువ, బలం ఎక్కువ. నర్సంపేట సంబంధించినటువంటి వాళ్లకు ఎక్కడికి పోయినా కూడా ఏమెక్కువ, అందరిలో మెప్పించుకునేటువంటి గొప్పతనం ఎక్కువ. ఎందుకంటే కష్టానికి విలువ, కష్టపడే తత్వం ఉన్న వ్యక్తులు పాకాల చెరువు నీళ్ళగా పవర్ని, అది ఓరుగల్లు చారిత్రక వైభవాన్ని చాటిన కాకతీయులు నిర్మించిన ఆ పాకాల చెరువు నీళ్ళు ఫస్ట్ తాగేది నర్సంపేట సంబంధించిన తాలూకా వాసులు, నర్సంపేట నియోజకవర్గ వాసులే. తర్వాత మిగతా అందరు తాగుతారు. అందుకే బొట్టు సీన్ అంటే డాన్ కాదు. బొట్టు సీన్ అంటే ప్రజలందరి మదిలో కొలువై ఉన్నటువంటి గొప్ప మనిషి, నాయకుడు కాదు, మనిషి, మనసున్న మహారాజు. సో కాబట్టి మీకు ఎప్పుడు కూడా మీ ఆత్మీయత అందరిపైన ఇలాగే ఉండాలన్నా. థ్యాంక్ యూ. ఎందుకంటే ఒకటే విషయం చెప్తా, సీనలాగా ఎవరో తెలియదు. మేము ఎక్కడో చిన్నగా ఒక పాపకి ఏదో జరిగింది విషయం అంటే ఆ టైంలో మేము పోయి వచ్చినాం. కానీ మేము అప్పటికే సీనన్న వచ్చిండు, సాయం చేసి వెళ్ళిపోయిండు అని ఒక విషయం చెప్పిండు. మళ్ళీ ఫోన్ చేసి మరీ తెలుసుకొని మళ్ళీ మనం అందరి టీవీలో ప్రసారం చేసినప్పుడు ఇంకా ఎక్కువ సాయం అందింది ఆ పాపకు, 3 చెక్కలపల్లి పాపకు. ఎందుకంటే అంజలి మీడియా గ్రూప్ అనేది అందరి టీవీ మొదలైన తర్వాత ఆ మేం సైతం ఒక కార్యక్రమం ఈ మధ్య కొంత సమయం వెసులుబాగా ప్రత్యక్షంగా అందరి దగ్గర పోలేని పరిస్థితికి వచ్చింది నాకు. కానీ ప్రతి ఇంటికి, ప్రతి గ్రామానికి పోయేది. సో మళ్ళీ కూడా ఆ మేము సైతం మొదలు పెడతాం. థ్యాంక్ యూ అండి సీనన్న. మీరు ఎప్పుడు కూడా మీ దంపతులు నిండు 100 ఏళ్ళు కాదు 1000 ఏళ్ళు వర్ధిల్లాలి, అందరికీ ఆదర్శవంతంగా ఇలాగే ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. ఒక్కసారి మా నర్సంపేటకు సంబంధించినటువంటి కౌన్సిలర్లు, దంపతులు, తర్వాత అందరూ కూడా వేదికపైకి రావాల్సిన కోరుతా ఉన్నాను. అందరూ కూడా. విజయన్న మీరు కూడా సార్, మీరు ఇట్లా సార్. ఈరోజు విజేందర్ రెడ్డి గారిని ఇక్కడ మేము ఉంచేసుకున్నాం మొత్తం కూడా. ఎందుకంటే
అందరికీ కూడా వారి చేతులపైనే అవార్డులను అందజేయాలనేది మా యొక్క రిక్వెస్ట్ మాత్రమే, అభ్యర్థన. హలో హలో సార్, సరే దంపతులను ఉద్దేశించి ఒక్క విషయం మీరు. ఈరోజు శ్రీనివాస్ గుప్తా గారికి మనం సన్మానం చేయడం, ఆదర్శ దంపతులుగా మనము వాళ్ళని సన్మానం చేసే అదృష్టం మాకు ఇచ్చిన అంజలి గ్రూప్ చైర్మన్ గారికి అండ్ CEO దీపిక గారికి, కుమార్ గారికి, బాబర్ గారికి థ్యాంక్స్ చెప్తూ మీరు కలకాలం ఇలానే ఉండాలి, ఆదర్శంగానే ఉండాలి, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. అందరి కోరిక మేరకు మీరు ఎప్పుడు కూడా ఇలాగే ఉండాలి, ఎప్పుడు కూడా మా అందరికీ సమాజానికి కూడా ఆదర్శంగా ఉండాలని కోరుకుంటూ ప్రత్యేకంగా మీకు శుభాకాంక్షలు. ఈ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ కపుల్స్ అవార్డు తీసుకున్న సందర్భంగా థ్యాంక్ యూ. దయచేసి నేను ఇంకా ఎన్నో మాట్లాడాలనుకున్నాను, బట్ కాకపోతే ఈ అవార్డు తీసుకునే సందర్భంగా ఎమోషన్ అయ్యాను, ఇంకా మాట్లాడలేకపోయాను. నాకు ఒక పేరున్నది, అన్న మైక్ తీసుకుంటే డీజే సౌండే అని. ఎందుకంటే ఎమోషన్ అండి. నాకు ఇన్ని గుర్తించి అంజలి గ్రూప్ వాళ్ళు నా మిత్రుల మధ్యన, ఇంత పెద్దవాళ్ళ మధ్యన నాకు ఈ లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు ఇవ్వడం అంటే మేము సక్సెస్ అయినట్టని చెప్పని నేను ఎమోషన్ కావడం జరిగింది. కాబట్టి అందరికీ పేరున అంజలి గ్రూప్ ఆఫ్ తరపున, నా యొక్క తరపున పేరున శిరస్సు వంచి మీకు నమస్కరిస్తూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సీనన్న. మీరు మిగతా వారందరికీ కూడా మీ చేతుల మీద కూడా అవార్డులు అందజేయాలి, కాబట్టి మీ సమయాన్ని కూడా కేటాయించాలి. తర్వాత ముఖ్యమైన విషయం ఏంటంటే త్వరలో మనం ఒక టూర్ కూడా పెట్టుకోబోతున్నాం. సినన్న మనం ఒక టూర్ పెట్టుకోబోతున్నాం. ఎక్కడికైనా ఎవరు అడగొద్దు, అందరం బస్సులో మనం ఒక చోటికి పోతాం. కొత్త ప్రపంచాన్ని నేను తీసుకుపోతా, అక్కడ చూపిస్తా, మళ్ళీ తీసుకొస్తా. 18th వార్డు మీరు రమ్య లావణ్య అంటారా, రమ్య సంతోష్, నేను వారిని ఇన్ఛార్జ్ చేసుకొని నేను గెలిపించిన. ఇగో మా ఓన్లీ షావుకారులదే, ఓన్లీ మా వార్డు అంతా మా మండల సీనన్న కష్టపడి చాలా చిన్న స్థాయి, ఆయన ఎంత కష్టపడ్డా అంటే ఆయన ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ చాలా ఇబ్బంది ఉందని చెప్పంటే కూడా గెలిపించడం జరిగింది. అలాగే హీరో రాయుడి దుష్యంత్ రెడ్డి, కీర్తిరెడ్డి సక్సెస్గా వాళ్ళు 5 years సక్సెస్ అయ్యారు కాబట్టి వాళ్ళు మళ్ళీ పబ్లిక్ గెలిపించారు. ఈ ముగ్గురిని మాత్రమే నేను తీసుకొస్తా. మా అన్న కూడా విజయాన్న మరి వస్తాడు అంటే నేను నా మాట ఇంటోడు తెలియదు, కానీ మా ముగ్గురిని మాత్రం నేనే తీసుకొస్తాను, మీకు మాటిస్తున్నాను, నేను వస్తున్నా 100%. ఇంకా అవకాశం ఉంటే తప్ప నా మావాడు పెద్ద బిజీ. మా జిల్లా అధ్యక్షుల వారు గత 30 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉండి పేద బడుగు బయలుదేరగాలకు వాళ్ళు ఎంతో సహాయ సహకారం అందించి ఈ స్థాయికి వచ్చేళ్ళు. వారిని చెప్తే కానీ ఎదురు తీసుకొస్తా. థ్యాంక్ యూ అన్న. అంటే ఒక విషయం చెప్తే ఇక్కడ నేను ఈ రాజు అంటే అందరి వాడుగా మీరే అంటారు కాబట్టి ఇక్కడికి వచ్చిన తర్వాత మనం ఎలాగైతే అందరం మన ప్రాంత వ్యక్తులుగా ఉన్నామో కాబట్టి విజయన్న కూడా వస్తాడు. ఎందుకు వస్తాడంటే పార్టీలు ఎన్నికల వరకే అన్న, జెండాలకు అక్కడి వరకే, కానీ ఇక్కడ ఉండాల్సింది మాత్రం గుండెల్లో ఉండాలి స్థానం. రాజు పిలిస్తే మీరు వస్తారని మీరు మాట ఇస్తున్నారు కాబట్టి తప్పకుండా మీరు రావాలి. మిమ్మల్ని ఒక కొత్త ప్రపంచానికి, కొత్త సామ్రాజ్యానికి కూడా తీసుకుపోతాను నేను. థ్యాంక్ యూ సినన్న.